హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేనైతే ఎగ్ బజ్జీ చేయబోతున్నాను. తయారయ్యే విధానం చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఎగ్ బజ్జీ చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా. చాలా సూపర్ టేస్టీగా ఉంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. వీడియోని చూపే వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. చాలా బాగుంటుంది ఎగ్ బజ్జీ అయితే. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి. ఇలా 1 కప్పు వరకు శనగపిండి వేసేసుకున్న తర్వాత 1 పావు స్పూను వంట సోడా వేసేసుకుందాం. తర్వాత 1 స్పూను వాము వేసుకున్నానండి. ఇలా బాగా చేతి ఇలా నలిపేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అప్పుడైతే. కొద్దిగా కారం వేసుకుందాం. ఎగ్ బజ్జీ కాబట్టి కారం వేసుకుంటే బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి. వాటర్ అనేది కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒకే వైపుకి తిప్పాలండి పిండి ఎప్పుడైనా సరే. ఇలా రివర్స్ తిప్పకూడదు. బజ్జీలు అనేవి పొంగవండి. ఒకే వైపు తిప్పుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే చాలండి. మరీ జారుగా కాక మరీ గట్టిగా కాకుండా. ఇది పక్కన పెట్టేసుకొని కోడిగుడ్లు ఉడకపెట్టేసుకున్నామండి మేమైతే ముందే. ఇలా పెట్టేసుకోండి. తర్వాత తీసేసుకుని ఇలా చేసుకున్నాం తొక్కంతా. తర్వాత చాకుతో ఇలా రెండుగా కట్ చేసేసుకోవాలండి, సగం సగం. ఫుల్ గుడ్డు వేసిన ఎగ్ బజ్జీ కన్నా ఇలా హాఫ్ గుడ్డు ఎగ్ బజ్జీ చాలా బాగుంటుందండి. పిండి ఆలోపు నానిపోయింది బాగా. ఒక టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేసుకొని కలిపేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ అయిందో లేదో చూద్దామని కొద్దిగా వేసామండి. ఆయిల్ అయితే అయింది, హీట్ ఎక్కింది. తర్వాత ఇప్పుడు ఎగ్ తీసేసుకొని ఇందులో ఇలా ముంచేసుకొని ఇలా వేసేసుకోవాలండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి ఎగ్ బజ్జీ. ఇదే పిండిలో మనం ఆలూ బజ్జీ అయినా వేసుకోవచ్చు, మిరపకాయ బజ్జీ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని మెత్త పకోడీ అయినా వేసుకోవచ్చు అండి. ఆనియన్ పకోడీ ఒక రకం పిండి కలిపేసుకుంటే ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చు. వంకాయ బజ్జీ అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసేసుకున్నామండి. ఆల్రెడీ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అన్నీ ఉన్నాయి. వంకాయ బజ్జీ, ఆలూ బజ్జీ అన్నీ ఉన్నాయండి. మిరపకాయ బజ్జీ, ఆనియన్ పకోడీ. ఇప్పుడైతే ఎగ్ బజ్జీ కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇంట్లో అందరు ఉన్నప్పుడు ఇలా చేసి పెడితే అందరు బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. ఇలా వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలండి. మనం వేసిన వెంబడే తిప్పకూడదు, 1 నిమిషం తర్వాత తిప్పేసుకోవాలి. రెండు పక్కన బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కలిపేసుకోవాలండి. తర్వాత తీసేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూడండి,
ఇలాగే అన్నీ తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఇలా మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఏమైనా చూస్తున్న ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.